జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన నిజాలు చాలానే ఉన్నాయా? విజయసాయి రెడ్డి లాంటి సీనియర్ నాయకులు చెబుతున్న మాటలు చూస్తా ఉంటే ఇదే ఒక కొత్త డౌట్ అయితే రేజ్ అవుతోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసా అంటే ఓకే. ఆయన కొంతవరకు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా ఉంటారు. అది కూడా పార్టీలో ఉన్న సీనియర్ దగ్గర నుంచో లేదంటే విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు జగన్ చుట్టూ ఉన్న కోటరీ దగ్గర నుంచో తీసుకుంటే గనక అది ఒరిజినల్ ఫీడ్‌బ్యాక్ అవుతదా? సరైన సమాచారం అవుతదా? ఇప్పుడు లాస్ట్ టైమ్ కూడా ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు పూర్తిగా ఐపాక్ అనే ఒక థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యవస్థ మీద డిపెండ్ అయిపోయారు. ఓకే. వాళ్ళు చెప్పిన దాని వల్లే 2019లో గెలిచారని అనుకుంటే, మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని వల్ల 2024లో గెలవాలి. ఆయన ఎన్నికలు ఆహ్, అయిపోయిన తర్వాత కూడా ఆయన లండన్ వెళ్ళిపోతూ, వాళ్ళకి కనిపించి మళ్ళీ వచ్చి కలుస్తాం. వైనాట్ 175 170 స్థానాల్లో గెలుస్తున్నాం అని ఒక ధీమా వ్యక్తం చేసి మరీ వెళ్లారు. అది బాగా జోషిచ్చింది అప్పట్లో అందరికి. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్కసారిగా నీరు గారిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది రాంగ్ ఫీడ్‌బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుంది పార్టీకి సంబంధించి, ప్రధానంగా పార్టీలో ఏం జరుగుతుంది, కార్యకర్త ఎంతవరకు జగన్‌కి వెన్నంటి ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, దేనికోసం ఉంటున్నారు, లేదంటే ఎవరి వల్ల ఉంటున్నారు అనేది కూడా కొన్ని నిజాలైతే తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే చర్చ వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో అదే జరుగుతోంది. కార్యకర్తతో నేరుగా గనక ఇంటరాక్ట్ అయితే ఇవన్నీ తెలుస్తాయి అనేది. కాకపోతే కొంతమంది పార్టీలో ఉన్న పెద్దలతోనే మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందో, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో, ఏం జరగట్లేదో, అధికారంలో వచ్చినా సరే 5 ఏళ్ళు ఉన్నా సరే ఎవరు అన్యాయం అయిపోయారు పార్టీ కోసం సేవ చేసి, పార్టీ కోసం కష్టపడి, పార్టీ జెండాను భుజాన మోసి ఎవరు ఇబ్బందులు పడ్డారు అనేది జగన్ దృష్టి వరకు వెళ్ళిందంటే చాలామంది అయితే మాత్రం వెళ్ళలేదంటున్నారు. దాంతో ఒక అసహనం, ఒక నైరాశ్యం ఎప్పుడైతే కార్యకర్తలో వచ్చిందో ఆటోమేటిక్‌గా పార్టీ గెలుపుకు కృషి చేసే విషయంలో వాళ్ళు కాస్తంత వెనకబడిపోతారు. వెనకబడిపోయారు అంటే ఆటోమేటిక్‌గా అక్కడ పోలింగ్ జరిగే ఆ రోజే చాలా కీలకం అక్కడ. అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఎంతవరకు గ్రౌండ్ లెవెల్‌లో ఆ కార్యకర్త పనిచేస్తాడు అనేదే కీలకం. ఏడాది పాటు, 5 ఏళ్ల పాటు ఎన్ని పథకాలు ప్రకటించినా, ఎన్ని బటన్స్ నొక్కినా, పోలింగ్ బూత్‌కి ఓటేయడానికి అక్కడ నాయకుల్ని లేదంటే ఓటర్లను తరలించే విషయంలో వైసీపీ కార్యకర్తలు గనక అశ్రద్ధ చూపితే ఏంటి పరిస్థితి? అదే జరిగింది మేబీ. అదే అనుకుంటున్నాను ఇప్పుడు. ఆ చర్చే నడుస్తుంది. అందుకే ఇంకా నిజాలు తెలుసుకోవాలి. గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరిగింది? ఏంటి? పార్టీ పరిస్థితి ఏంటి? అనేది సరైన ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా అనేది పార్టీ సంబంధించి జగన్ అభిమానులు, వైసీపీకి సంబంధించి అభిమానులు ఎవరైతే ఉంటారో, పార్టీ మేలు ఎవరైతే కోరతారో వాళ్ళందరూ మాత్రం ఇదే ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా గ్రూప్స్ ఇప్పుడంతా వచ్చేసిన తర్వాత వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్స్ అందులో జరుగుతున్న చర్చ ఇదే. చాలా వరకు నేను నేను చాలా గ్రూపుల్లో చూశాను. చాలా గ్రూపుల్లో అదే. ఏంటి ఇలా ఉండిపోయిందేంటి పార్టీ? ఇలా అయిపోయిందేంటి? ఇంత కష్టపడ్డాం. ఏంది పరిస్థితి అనేది. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అంటే వెళ్ళట్లేదు. అందుకే ఈ పరిస్థితి.